ప్రధానమైనటువంటి ప్రతిపక్షమైనటువంటి జగన్మోహన్ రెడ్డి టైంలో ఆంధ్రప్రదేశ్లో చోటు చేసుకున్నటువంటి మద్యం కుంభకోణము చాలా ఉన్నతాధికారుల దగ్గర నుంచి ఆ పార్టీకి చెందినటువంటి వాళ్ళందరినీ వేధిస్తోంది. కొన్ని వేల కోట్ల రూపాయలు ముడుపుల రూపంలో చెల్లిపోయాయి అనేటటువంటి విమర్శలు, దాని మీద సీరియస్ విచారణ జరుగుతూ ఉంది. ఇప్పుడు కొన్ని వివరాలు బయటకు వస్తున్నాయి. ఎవరెవరు అంటే ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉన్నవాళ్ళు చాలామందికి నాయకులు అధికారులకి ముడుపులు చెల్లించారు అనేటటువంటిది ఇప్పటికే నిరూపితమైనటువంటి అంశంగా పోలీసు దర్యాప్తులు సిఐడి విచారణలు ఇవన్నీ చెప్తున్నాయి. కానీ స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీము మరి అంటే దిగువ స్థాయిలో కేవలము ఒక 50,000, 60,000, 70,000, ₹1,00,000 జీతం తీసుకునేటటువంటి వాళ్ళు సైతం కోట్ల రూపాయలు, దాదాపు ఒక 100 కోట్ల రూపాయలు ఇంచుమించు అంటే వాళ్ళ అంచనా ప్రకారం జగన్మోహన్ రెడ్డి దగ్గర పిఏగా పనిచేసేటటువంటి కేఎన్ఆర్ అనే వ్యక్తి సంపాదించాడు అనేది ఇప్పుడు సిట్టు దాని మీద చాలా సీరియస్ విచారణ చేస్తుంది. అయితే విచారణలో వెల్లడైనటువంటి ఆస్తులకు సంబంధించి ఏమి అంటే ఎక్కడి నుంచి ఎలా వచ్చాయని చెప్పకపోవడంతో దాదాపు నిర్ధారించినట్లుగా చెప్పుకుంటున్నారు. అయితే ఇది మాత్రం ఖచ్చితంగా, ఎందుకంటే అప్పట్లో మద్యానికి సంబంధించి స్టాండర్డ్ బ్రాండ్స్ ఇవి అన్నీ ఎత్తేసి కొత్త సంస్థలు అనేటటువంటి దాంట్లోకి ఇవ్వడము, తర్వాత ప్రైవేట్గా గతంలో ఉండేటటువంటి సిస్టమ్ను మార్చి ప్రభుత్వం ద్వారానే అమ్మించడము, ఆన్లైన్ పేమెంట్స్ అంటే డిజిటల్ పేమెంట్స్ ఆపేసి క్యాష్ రూపంలో తీసుకోవడం, తద్వారా అక్రమాలు జరగడానికి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము తన వంతు సహకారం అందిస్తూ తద్వారా ప్రభుత్వంలో పెద్దలకి లేదంటే ఆ సిండికేట్లో ఉండే వాళ్ళకి డబ్బులు రావడానికి సహకరించారనేది అభియోగం. ఇది ఒక ప్రధానమైన వార్తగా జగన్ పిఏ కేఎన్ఆర్కు మద్యం లంచాల సొమ్ము, తిరుపతి జిల్లాలో 10 ఎకరాల కొనుగోలు సతీమణి శశికళ ఖాతాల్లో, అంటే ఈ కేఎన్ఆర్ అనేటటువంటి వ్యక్తి యొక్క సతీమణి శశికళ ఖాతాల్లో 19.86 కోట్లు, అంటే దాదాపు 20 కోట్లు ఒక సాధారణమైనటువంటి గృహిణి ఖాతాల్లో పడడం అంటే ఇది ఖచ్చితంగా సిట్ దర్యాప్తులో భారీగా ఆస్తులు పెట్టుబడుల గుర్తింపు. కేఎన్ఆర్ తల్లిదండ్రులు కడప జిల్లాలో నిజానికి ఎవరు కేఎన్ఆర్ అంటే వాళ్ళ పేరెంట్స్ నుంచి ఏమైనా ఆస్తులు వచ్చినాయా లేదంటే ఆయన ఏమైనా రాజకీయ నాయకుడు అంటే కేఎన్ఆర్ తల్లిదండ్రులు కడప జిల్లాలో చిన్న టిఫిన్ దుకాణం నడుపుకునే వాళ్ళు నెలకు 30,000 వస్తాయి, 50,000 వస్తాయి. ఆ టిఫిన్ దుకాణం నడుపుకునేటటువంటి కేఎన్ఆర్ కూడా సాక్షి పత్రికలో 20,000, 15,000 ఇలాంటి జీతానికి పనిచేసాడనేది సిట్ గుర్తించినటువంటి వాస్తవం. ఇతనికి 10 ఎకరాల భూమి తిరుపతి జిల్లాలో, తర్వాత ఏమో ఇక్కడ విజయవాడకి సంబంధించినటువంటి దాంట్లో ఒక కార్లకి షోరూంలో పార్ట్నర్షిప్, ఇంకా హైదరాబాద్ ఇతరత్ర కొన్ని చోట్ల ఏమో ప్లాట్లు, ఇన్ని వాల్యుబుల్, తర్వాత 19.98 కోట్లు భారీ పేరుంట అకౌంట్లో పడడం, ఇవన్నిటితోటి ఎలా సంపాదించారు అనేటటువంటి ప్రశ్నని లేవనెత్తుతుంది ఈనాడు అంటే మెయిన్ వాళ్ళ ద్వారా వచ్చినటువంటి సమాచారాన్ని చెప్తున్నారు. ఇది ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సినటువంటి, అంటే మా ఆప్తులకి అంటే అధికారంలో ఉండేటటువంటి వాళ్ళకి సన్నిహితంగా ఉండేటటువంటి వ్యక్తులకి ఎంత మేరకు ప్రయోజనాలు ఉంటాయి అనే దానికి ఇది ఒక నిదర్శనగా మనం చూడాల్సి ఉంటుంది. ఇది చాలా సంచలనాత్మకమైనటువంటి వార్తగానే చెప్పాలి.